ఈరోజు వచ్చేసి ఇందులో ఏముంది? బైబిల్‌లో లేని కొన్ని కొన్ని సీక్రెట్స్ ఉంటాయి గదా! బైబిల్‌లో చెప్పలేనివి కొన్ని కొన్ని సీక్రెట్స్. అంటే చర్చికి వెళ్ళే విశ్వాసులకు ఆ చర్చిలో ఉండే పాస్టర్‌లు బైబిల్‌లో ఉండేవి కొన్ని కొన్ని చెప్పరు. చెప్పలేనివి, వర్ణించలేనివి, వాళ్ళు చూడలేనివి కొన్ని ఉంటవి. అయి నేను ఈరోజు మీకు బైబిల్ నుంచి మీకు చూపిస్తా. అంటే చర్చిలో పాస్టర్‌లు చెప్పనివి మీకు చూపిస్తా. అందుకే ఈ పుస్తకం వచ్చింది. ఈ పుస్తకం పేరు 'ఇందులో ఏముంది?' ఇది బైబిల్ నుంచి బైబిల్‌లో ఉండే వాక్యాలు మీకు పాస్టర్‌లు చెప్పనివన్నీ మీకు క్లుప్తంగా వివరిస్తా. ఈరోజు వచ్చేసి పార్ట్ 20 అంటే భాగం 20 నుంచి మత్తాయి 10 నుండి 5 మరియు 5 నుండి 2, మార్కు 7వ అధ్యాయంలో 20వ వచనము, మత్తాయిలో 10వ అధ్యాయంలో 5వ వచనము మరియు 15వ అధ్యాయంలో మత్తాయి 2వ వచనము మరియు మార్కులో 7వ అధ్యాయము 20వ వచనము. ఈరోజు నేను మీకు చెప్పేది ఇందులో ఏముందనే పుస్తకం నుంచి, బైబిల్ నుంచి పాస్టర్లు చెప్పని కొన్ని కొన్ని సీక్రెట్స్, ముఖ్యమైన విషయాలు అవి మీకు ఈరోజు భాగం 20లో బైబిల్‌లో మీకు పాస్టర్లు చెప్పనివన్నీ నేను వివరిస్తున్నా. అవి ఏంటిదంటే చూడండి. దీంట్లో మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తున్నది. ఇమేజ్ చూడండి. మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తున్నది కదా! ఈ ఇమేజ్ అసలు ఏంటిది? ఈ ఇమేజ్ దేన్ని వివరిస్తుంది? అసలు ఈ ఈ యొక్క ఇమేజ్ దేన్ని వివరిస్తుంది? ఈ ఇమేజ్‌లో ఉండే సీక్రెట్స్ ఏంటివి? అనేవి మీకు క్లుప్తంగా వివరిస్తా. భాగం 20 నుంచి. ఈరోజు భాగం 20 నుంచి ఇందులో ఏముందనే పుస్తకం నుంచి ఈ యొక్క ఇమేజ్‌లో ఉండేవన్నీ మీకు సీక్రెట్స్ అన్నీ మీకు వివరిస్తా. చూడండి. మీకు ఇప్పుడు చెప్పినా కదా! మత్తాయి 15వ అధ్యాయంలో 21 నుండి 28 వచనాలు. కవాను స్త్రీ ఒకతి యేసు వద్దకు వచ్చి తన కుమార్తెకు దయ్యం పట్టి బాధపడుచున్నది కావున ఆమెను దయతో స్వస్థపరచవలేనని క్రీస్తును కోరేను. కాని యేసు ఆమె ఇజ్రాయిల్ జాతి స్త్రీ కానందున ఆమె ఆక్రందన పట్టించుకోలేదు. యేసు శిష్యులు ఆమెను ఎడలగొట్టమని యేసును కోరేను. మనం అడుక్కునే వాళ్ళను వెడలు గొట్టమనేటట్లు. అప్పుడు యేసు ఆమెతో, నేను ఇజ్రాయేలు ఇంటివారై బాధపడు వారి కోసము మాత్రమే పంపబడితిని గాని మరి ఏ జాతుల కొరకు పంపబడలేదు అనేను. అయినను ఆమె అతనిని విడువక తన కూతురును రక్షించమని వేడుకొనగా, అప్పుడు యేసు పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట మంచిది కాదు అని చెప్పాను. ఇక్కడ యేసు తాను ఇజ్రాయేలీయుల దేవుడనని, వారి కొరకే పంపబడితిని అని, మరియు ఇతర జాతులు కుక్కల జాతులని ఇజ్రాయిలు కాని ఇతర జాతులు గురించి హీనంగా మాట్లాడాడు. మళ్ళీ చెప్తున్నా వినండి. ఈ యొక్క ఇమేజ్ ఇప్పుడు మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తున్నది కదా! ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తున్నది కదా! మత్తాయి ఈ ఇమేజ్ దేని గురించి వివరిస్తుందంటే, బైబిల్లో మత్తాయి 10వ అధ్యాయంలో 5వ వచనం మరియు 15వ అధ్యాయంలో 2వ వచనము. బైబిల్లో మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో 20వ వచనము ఈ యొక్క ఇమేజ్ వివరిస్తుంది. మీకు క్లుప్తంగా వివరించి చెబుతా ఈ యొక్క ఇమేజ్ గురించి. మళ్ళీ ఈ ఇమేజ్ దేని గురించి వివరిస్తుందో, మత్తాయి బైబిల్లో మత్తాయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాలు. కవాను స్త్రీ ఒకతి యేసు వద్దకు వచ్చి తన కుమార్తెకు దయ్యం పట్టి బాధపడుచున్నది కావున ఆమెను దయతో స్వస్థపరచవలేనని క్రీస్తును కోరాను. కానీ యేసు ఆమె ఇజ్రాయిల్ జాతి స్త్రీ కానందున ఆమె ఆక్రందన పట్టించుకోలేదు. యేసు శిష్యులు ఆమెను ఎడలగొట్టమని యేసును కోరాను. మనం అడుక్కునే వాళ్ళను వెడలగొట్టమనేటట్లు
అప్పుడు యేసు ఆమెతో, నేను ఇజ్రాయేలు ఇంటివారై బాధపడు వారి కోసము మాత్రమే పంపబడి తిని గాని మరి ఏ జాతుల కొరకు పంపబడలేదు అనేను యేసు. అయినను ఆమె అతనిని విడువక తన కూతురును రక్షించమని వేడుకొనగా, అప్పుడు యేసు పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట మంచిది కాదు అని చెప్పాను. ఇక్కడ యేసు తాను ఇజ్రాయేలీయుల దేవుడనని, వారి కోసమే పంపబడి తిని అని, మరియు ఇతర జాతులు కుక్కల జాతులని ఇజ్రాయిలు కాని ఇతర జాతుల గురించి హీనంగా మాట్లాడాడు యేసు. మీకు అర్థమైందా నేను చెప్పింది? అంటే యేసు ఏమంటున్నాడు? నేను ఇజ్రాయేలీయుల కొరకే వచ్చిన. అర్థమైందా? ఇజ్రాయిలు కాలీల అంటే ఇజ్రాయిల్ ఏరియా కాని ఒక ఆమె వచ్చి నా కూతురుకు దయ్యం పట్టిందని యేసుని అడుగుతుంది. అప్పుడు యేసు ఏమంటాడంటే, నువ్వు ఇజ్రాయిలు వ్యక్తివి కాదు అని ఆమెను ఏమని పోల్చిండు? ఒక కుక్కతో పోల్చిండు. అర్థమైందా? ఆ ఇజ్రాయేలు ఏరియా కాని ఒక స్త్రీ వచ్చి ఆ స్త్రీ యొక్క బిడ్డకు దయ్యం పట్టిందని యేసుని అడిగితే, విడిపించు, స్వస్థత చేయమని యేసుని అడిగితే, నువ్వు ఇజ్రాయేలు కాదు, నువ్వు ఇజ్రాయేలు కాని వేరే ప్రాంతం నుంచి వచ్చినవు, నీకు స్వస్థత చేయడం కుదరదు. కానీ ఆమెను దేనితో పోల్చిండంటే ఒక కుక్కతో పోల్చిండు. ఎవరు? యేసు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ? బైబిల్లో మత్తాయి సువార్త 15వ అధ్యాయంలో 21 నుండి 28 వచనాలు చదివితే మీకు తెలుస్తుంది. బైబిల్లో నేను చెప్పేది అబద్ధం కాదు. నాకు అబద్ధం చెప్తే నాకేమి రాదు. ఉన్నది చెప్తుండా, బైబిల్లో ఉన్నది అది. ఈరోజు మీకు నేను వివరించింది ఏంటంటే, బైబిల్లో మత్తాయి 10 నుండి 5, 10వ అధ్యాయంలో 5వ వచనము మరియు 15వ అధ్యాయంలో 2వ వచనము, బైబిల్లో మార్కు 7వ అధ్యాయంలో 20వ వచనము. ఈ ఇమేజ్లో కనిపిస్తున్నది కదా, ఈ ఇమేజ్లో ఉండేది మీకు వివరించిన. ఇప్పుడు భాగం 20లో ఈ యొక్క ఇమేజ్లో ఉండే మ్యాటర్ను మీకు వివరించిన. అంటే యేసుకు ఇజ్రాయేలు కానీ ఒక వేరే దేశం వచ్చి ఆమె బిడ్డకు దయ్యం పట్టింది, నువ్వు స్వస్థత చెయ్యి అని అడిగితే యేసును, నువ్వు ఇజ్రాయేల్ కాదు, వేరే ప్రాంతం నుంచి వచ్చినవు, నీకు స్వస్థత చేయనని చెప్పిండు. మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పిండు, నేను ఇజ్రాయేలీయుల కొరకే వచ్చిన అని చెప్పిండు యేసు. ఎవరితో అన్నాడు? ఆమెతో అన్నాడు. అర్థమైందా? ఈ యొక్క బొమ్మలో మీకు బాగా క్లారిటీ కనిపిస్తున్నది చూడండి. అది విషయము. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇప్పుడు వివరించిన ఇందులో ఏముందనే పుస్తకం నుంచి, ఇప్పుడు నేను భాగం 20లో చెప్పిన కదా మీకు, ఇందులో ఏముందనే పుస్తకం నుంచి యేసు ఎవరి కోసం వచ్చిండు? యేసు ఇజ్రాయేలీల కొరకే వచ్చిండు. కానీ ఇజ్రాయెల్ దేశం కానీ ఒక ఆమె వచ్చి ఆమె బిడ్డకు దయ్యం పట్టింది, స్వస్థత చేయమంటే, నువ్వు ఇజ్రాయేలీలు కాదు, నువ్వు ఇజ్రాయేలీలు ఆమెవు కాదు, వేరే ఆమెవు అని ఆమెకు చేయనని చెప్పే దాని గురించే ఈ మ్యాటరు, ఈ యొక్క ఇమేజ్లో ఉండే మ్యాటరు మీకు పూర్తిగా క్లుప్తంగా వివరించిన. నేను ఇప్పుడు చెప్పిన మ్యాటర్లో మీకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా 10 మందికి తెలియజేయడానికి మీరు 10 మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ కావడానికి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. అది అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈరోజు నేను భాగం 20 గురించి మీకు వివరించి చెప్పిన. ఇందులో ఏముందనే బైబిల్ నుంచి వచ్చిన ఒక పుస్తకం నుంచి. అందరికీ జై శ్రీరామ్.